హాయ్ అండి. నేను ఇప్పుడు పప్పు మునగాకు కొబ్బరి చేస్తున్నానండి కర్రీ. మునగాకు తీసుకున్నానండి, ఇది శుభ్రంగా ఇలా తీసేసి పెట్టుకున్నానండి. బాగు చేసి పప్పు అయితే స్టవ్ మీద పెట్టాను నేను. పప్పులో ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటాను. పప్పు ఇలా ఉడుకుతుంటుందండి. మునగాకు శుభ్రంగా కడుక్కొని తెచ్చుకుంటాను నేను. ఎందుకంటే పప్పు ఉడికిపోయింది, మా మెత్తగా ఉడకకూడదు, ఇలాగ బద్దల కిందే ఉండాలి. నొక్కితే ఇలా మెత్తగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు మునగాకు వేసేస్తున్నాను, శుభ్రంగా కడిగి తీసుకున్నాను నేను. మునగాకు వేసాను. ఇదండి మునగాకు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు కొబ్బరి వేస్తున్నానండి. ఇది లేత కొబ్బరి, అందుకే ఇలా వచ్చింది. ఇది వేసేస్తున్నానండి. సరిపడా ఉప్పు వేస్తున్నాను. అయిపోయిందండి, ఉడికిపోయింది. ఇప్పుడు తాలింపు వేసుకుంటాను. ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి అండి కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుందండి. వెల్లుల్లి ఎండుమిర్చి ఎక్కువ వేసుకుంటే. కరివేపాకు, పోపు వేగిపోయిందని కర్రీ వేసేస్తున్నాను. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. మునగాకు కొబ్బరి పప్పు కర్రీ అండి, చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మునగాకు. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. కూర రెడీ అయిపోయిందండి, నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అంతేనండి, రెడీ అయిపోయిందండి పప్పు మునగాకు కొబ్బరి కర్రీ. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. టేస్ట్ అయినా రైస్లోకి చాలా బాగుంటుంది. తినండి. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.